హాయ్ ఫ్రెండ్స్, నేనున్నాను మన తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా రైల్వే స్టేషన్లో. స్టేషన్ ఏ విధంగా డెవలప్మెంట్ అయ్యింది, ఏ విధంగా డెవలప్ అవుతూ ఉంది, అదేవిధంగా ఇదే స్టేషన్లో 2 ట్రైన్లు అయితే వెళ్తూ ఉన్నాయి పట్టాల ద్వారా. ప్రతిరోజు ఏ టైంకి కూడా ట్రైన్లు వస్తూ ఉన్నాయనేటువంటిది కూడా ఈ వీడియోలో క్లియర్గా నేను మీకు చూపిస్తాను. వీడియోలో లాస్ట్ వరకు అయితే ఉండండి, చూడండి ఏ విధంగా డెవలప్ అయింది అనేటువంటిది కూడా చూస్తూ ఉన్నాము. మనం ఇంతకు ముందు పైకి ఎక్కాలంటే చాలా చిన్న మెట్లు ఉండే, ఇప్పుడు చాలా పెద్ద మెట్లు అయినటువంటివి అయిపోయినాయి. చూడండి ఏ విధంగా మనకి ఇంత పెద్దగా ఏర్పాటు చేశారు. ఒక అమృత ప్రాజెక్ట్ అయినటువంటిది వస్తూ ఉంది. ఇక్కడ మనకు బయటికి వెళ్ళిన దాడి ఇక్కడ ఆటోలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అక్కడ రైట్ సైడ్ లో మనకి మన బండి పెట్టి ఎక్కడైనా వెళ్ళొచ్చు. మనకి ఇక్కడ తుంగభద్ర ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17023 మహబూబ్ నగర్ జిల్లా రైల్వే స్టేషన్ కి ప్రతిరోజు ఉదయము 9:50 మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చేస్తుంది. చూడండి ఆల్రెడీ ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చేసింది. ఇక్కడ మనకి ఈ యొక్క ట్రైన్ వచ్చేసి ఏ స్టేషన్ల ద్వారా ఆవుకుంటూ వెళ్తుందంటే మన మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్, అదే విధంగా వనపర్తి రోడ్ రైల్వే స్టేషన్, శ్రీరామ్ నగర్ రైల్వే స్టేషన్, గద్వాల్ రైల్వే స్టేషన్, అదే విధంగా మనకి జోగులాంబ అది కూడా శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ దగ్గర కూడా ఈ యొక్క ట్రైన్ అనేటువంటిది ఆగుతుంది. లాస్ట్ వచ్చేసి మనకి కర్నూలు సిటీలో ఆగుతుంది. అయితే మనకి మహబూబ్ నగర్ లో 10 గంటలకు బయలుదేరిందంటే 12:30 వరకు కర్నూలు సిటీలో అయితే ఉంటాము. చూడండి ట్రైన్ కూడా ఏ విధంగా ఉంది, ఏ విధంగా డెవలప్ అయింది ఇండియన్ రైల్వే అనేటువంటిది కూడా చూస్తున్నాము. ఇంతకు ముందు మనకు ఇంత మంచి బోగీలు కూడా ఉండేవి కావు, ఇప్పుడు చాలా మంచి బోగీలు కూడా ఉన్నాయి, అవి కూడా చూస్తున్నాం. ఏసీ కూడా కంఫర్ట్ గా ఉంది, అదేవిధంగా స్లీపర్ కూడా ఉంది మనకి ఇక్కడ, అది కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే నెక్స్ట్ 10:20 ఇది కూడా మనకి కర్ణాటక హజరత్ నిజాముద్దీన్ కర్ణాటక సంపత్ క్రాంతి ఎక్స్ప్రెస్. మనకి ఈ యొక్క ట్రైన్ వచ్చేసి మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ కి మనకి ట్రైన్ నెంబర్ వచ్చేసి 12650. టైమింగ్ కూడా ఉదయం 10:20 మనకి సోమవారము, మంగళవారము, అదేవిధంగా ఆదివారము, బుధవారము, శుక్రవారము 5 రోజులు ఈ యొక్క ట్రైన్ అనేటువంటిది వస్తుంది. చూడండి మహబూబ్ నగర్ లో ప్రతిరోజు ఉదయం 10:20 అనౌన్స్మెంట్ కూడా అవుతుంది. ఈ యొక్క ట్రైన్ ఏ స్టేషన్ల ద్వారా వెళ్తుంది కూడా ఇక్కడ అనౌన్స్మెంట్ అవుతుంది, అది కూడా చూడండి. మీరు కూడా ఎక్కడైనా సరే వెళ్ళాలి అనుకుంటే ఈ యొక్క ట్రైన్ ద్వారా అయితే వెళ్ళొచ్చు. రైల్వే స్టేషన్ లో అనౌన్స్మెంట్ అవుతుంది చూడండి, కర్ణాటక సంపత్ క్రాంతి ఎక్స్ప్రెస్ 12650 ఏ దగ్గర ఆవుకుంటూ స్టేషన్ వెళ్తుందో అక్కడ ఆల్రెడీ అనౌన్స్మెంట్ అవుతుంది, చూడండి. सिटी गुंटकल बेल्लारी हुबली प्लेटफॉर्म क्रमांक 1 पर आ चुके हैं. For the kind attention of passengers, train number 12650 हजरत निजामुद्दीन यशवंतपुर कर्नाटका संपर्क क्रांति सुपरफास्ट एक्सप्रेस via Karnal City Guntakal Bellary Hubli is arrived on platform number 1. చూశారు కదా, అనౌన్స్మెంట్ లో ఆల్రెడీ మనకు చెప్పడం జరిగింది. కర్నూలు సిటీ, గుంతకల్, బళ్ళారి, హూబ్లీ మీదుగా ఈ యొక్క కర్ణాటక సంపత్ క్రాంతి ఎక్స్ప్రెస్ అనేటువంటిది చేరుకుంటుందని కూడా చెప్పడం జరిగింది. చూడండి ఏ విధంగా ఆ యొక్క ట్రైన్ కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి రిజర్వేషన్ బోగి ఉంది, అదేవిధంగా జనరల్ బోగి ఉంది, అదేవిధంగా నార్మల్ టికెట్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు. అయితే ముందర ఒక 2 డబ్బాలు, వెనకాల ఒక 2 డబ్బాలు ఉన్నాయి. మిగతా మొత్తము ఇక్కడ ఈ యొక్క ట్రైన్ కి వచ్చేసి మనకు మొత్తం రిజర్వేషన్ ఉంటది. ఇంకోటి ఇక్కడ ఏసీ రిజర్వేషన్ కూడా ఉంటది. ఇక్కడ మనకి ఇక్కడ D1, D2, D3, D4, D5, D6, S1, S2, S3, S4 అనేటువంటివి కూడా ఇక్కడ మనకి చెప్తున్నారు, అది కూడా మనము ఇప్పుడు చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ ట్రైన్ కూడా మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చేసింది. మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ లో చూస్తున్నాం కదా ఏ విధంగా డెవలప్ అవుతుంది. మన ఈ యొక్క మహబూబ్ నగర్ జిల్లా స్టేషన్ ఏ విధంగా డెవలప్ అవుతుంది. మొత్తము మనకి ఇక్కడ 4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఒకటి ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2, 3, 4 లో కూడా ఇక్కడ మనకి ట్రైన్లు కూడా ఆగి ఉన్నాయి, అవి కూడా మనము ఇప్పుడు చూస్తున్నాము. చూడండి ఎంతగానో డెవలప్మెంట్ అవుతుంది మన ఇండియన్ రైల్వేలో. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టికెట్ కూడా మనం చూసుకున్నట్లయితే ఏ ట్రైన్ కి వెళ్ళినా సరే టికెట్ కూడా మనకి ఎక్కువ, ఒకవేళ ఈ మహబూబ్ నగర్ నుంచి కర్నూలు సిటీ వరకు వెళ్ళాలనుకుంటే 60 రూపాయలు మాత్రమే ఉంది. చూడండి టికెట్ కూడా చూసుకున్నట్లయితే చాలా తక్కువగా ఉంది. రిజర్వేషన్ టికెట్లు కూడా తక్కువనే ఉన్నాయి, స్లీపర్ టికెట్లు కూడా తక్కువనే ఉన్నాయి. లాంగ్ వెళ్తే మాత్రమే ఎక్కువ ఉంది, కానీ దగ్గర ప్రయాణం చేయాలి అంటే రైల్వేలో చాలా తక్కువగానే ఉన్నాయి. ఇక్కడ టైమింగ్స్ కూడా మనకి ట్రైన్ లో ప్రయాణం చేస్తే మీకు చాలా, ఎందుకంటే అన్ని కంఫర్టబుల్ గా ఉండేటటువంటిది ప్రయాణం ఏది అంటే మనకు రైల్వే మాత్రమే. చూడండి ఎంత మంచిగా మనకి రైల్వేలో ఎక్కడానికి మనకి ఫ్రూట్స్, మనం ఒకవేళ రైల్వేలో ప్రయాణం చేస్తున్నామంటే, రైల్వేలో జర్నీ చేస్తున్నామంటే మనకి
ప్రతి ఒక్కటి మనకి ఫుడ్ కూడా తినడానికి కూడా ప్రతి ఒక్కటి మనకి వస్తూనే ఉంటాయి ట్రైన్లో. లాస్ట్‌కి చాయ్, కాఫీ కూడా మనకి దొరుకుతుంది ట్రైన్‌లో. అది కూడా మనము ఆల్రెడీ ప్రయాణం చేసినట్లయితే మీకు తెలుస్తుంది. ఆల్రెడీ ప్రయాణం చేయలేని వాళ్ళు కూడా తప్పకుండా ఈ రైల్వేలో తప్పకుండా ప్రయాణం అయితే చేయండి. ఎందుకంటే నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఈ రైల్వే జర్నీ అనేటువంటిది చాలా సుఖవంతమైన ప్రయాణము. మంచిగా రాత్రి వేళ నువ్వు రైల్వే ప్రయాణం చేస్తున్నావంటే మంచిగా నిద్రపోయి కూడా మనం వెళ్ళవచ్చు. అయితే ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నాం చూడండి, మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్‌లో ఇంకొక 3, 4 ప్లాట్‌ఫామ్‌లో కూడా మనకి ఇక్కడ గూడ్స్ ట్రైన్స్ అనేటువంటివి ఆగి ఉన్నాయి. చాలా చాలా బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఇంకా నేను అనుకుంటున్నా 1-2 ఇయర్స్‌లో చాలా బాగా కలర్‌ఫుల్‌గా మనకి చాలా మంచిగా ఇక్కడ ఇంకోటి లిఫ్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా చూస్తాం చూడండి. ఇక్కడ లిఫ్ట్ కూడా మనకి పైకి వచ్చిందంటే మహబూబ్ నగర్ స్టేషన్‌కి లోపలికి వచ్చిందంటే లిఫ్ట్ కూడా పైకి ఎక్కి వెళ్ళడానికి కూడా ఇక్కడ ఏర్పాట్లు అనేటువంటివి చేస్తున్నారు. చాలా చాలా మనకి కొన్ని ఆఫీసెస్ కూడా టికెట్ కౌంటర్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. చాలా చాలా పెద్దగా ఇండియాలోనే చాలా మంచిగా డెవలప్మెంట్ అవుతుంది మన ఇండియన్ రైల్వే. మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ కూడా అదే విధంగా డెవలప్ అయింది. ముందరిది మన్నెంకొండ కూడా అదే డెవలప్మెంట్ అవుతుంది. మన తెలంగాణలో ఈ యొక్క స్టేషన్ వచ్చేసి గద్వాల్ రైల్వే స్టేషన్ కూడా చాలా చాలా మంచిగా డెవలప్మెంట్ అవుతుంది. కర్నూలు అన్ని ప్రతి ఒక్క స్టేషన్లు కూడా మనకి సికింద్రాబాద్ స్టేషన్ కూడా మంచిగా డెవలప్మెంట్ అవుతుంది. ఇంకా చాలా చాలా చర్లపల్లి స్టేషన్ కూడా మంచిగా డెవలప్మెంట్ అయింది. ఈ విధంగా మనకు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క చోట్ల మనకు ఆల్ ఇండియాలో కూడా ఇండియన్ రైల్వే మాత్రం చాలా చాలా మంచి డెవలప్మెంట్ అవుతుంది. చాలా చాలా బాగా మనకి ట్రైన్లు కూడా అవైలబిలిటీగా ఎక్కువగా మనకి వస్తూ ఉన్నాయి. అది కూడా మీకు ఆల్రెడీ తెలుస్తుంది. ఎందుకంటే చాలా చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు ఇండియన్ రైల్వేలో కూడా మనం చెప్పడం జరిగింది. ఇంకా ఈ యొక్క మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ నుంచి కూడా మనకు ఇంకోటి ఏంది అంటే ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ కూడా వెళ్ళొచ్చు. హైదరాబాద్ అదేవిధంగా సికింద్రాబాద్ అనేటువంటిది కూడా మనము ఇక్కడ నుంచి కూడా ప్రయాణం చేయొచ్చు. చూడండి ఏ విధంగా మనకు డెవలప్మెంట్ అయింది. మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ అయ్యింది, అవుతుంది. ఏ ట్రైన్ల ద్వారా కూడా మనము ఈ రోజు ప్రయాణం అయితే చేస్తున్నాము, ఏ ట్రైన్లు కూడా వస్తాయి అనేటువంటిది కూడా నేను మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఈ ట్రైన్లు ఇంతకుముందు మొత్తము ఇంజన్లతోనే ఉండేవి. ఇప్పుడు మొత్తం కరెంటుతోన సప్లై ద్వారా ట్రైన్లు అనేటువంటివి నడుస్తున్నాయి. అవి కూడా లైన్ కూడా మనకు అక్కడ కనిపిస్తుంది చూడండి. పైన కూడా చూస్తున్నాం మనం మొత్తం కరెంట్ లైన్ సప్లై కూడా మనకి ఆ స్టేషన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మహబూబ్ నగర్ స్టేషన్ లో మీరు దిగిందాడి బయటికి వచ్చినాడు ఇక్కడ ఆటోలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీరు ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద దిగినట్లయితే ఏ విధంగా మనం అక్కడ నుంచి ఇక్కడికి కూడా ఎంత పెద్దగా ఇక్కడ ఏర్పాటు చేశారో రావడానికి కూడా అది కూడా మనం చూస్తూ ఉన్నాము. చూడండి ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ దిగుతున్నారు ముసలి వాళ్ళు కూడా మనకు దిగడానికి కూడా ఆస్కారంగా పెట్టడం జరిగింది. మీరు మహబూబ్ నగర్ లో ట్రైన్ దిగిందాడే బయటికి వచ్చినాడు ఇక్కడ ఆటోలు కూడా ఏ విధంగా రెడీగా ఉన్నాయి కూడా చూస్తున్నాం మనం. ఇక్కడ బయట కూడా ఆటో కూడా నిలబడి ఉంది, అక్కడ కూడా మనకి నిలబడి ఉన్నాయి. ఇక్కడ మనకి బండి పెట్టుకోవాలంటే కూడా టోల్ ఫ్రీ కూడా అక్కడ టికెట్ తీసుకొని మనం బండి పెట్టుకోవచ్చు. 2-3 రోజులకు వచ్చి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ బయటికి వస్తుండే ఆటోలు కూడా ఏ విధంగా ఉన్నాయి చూడండి. ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్పాను. నెక్స్ట్ వీడియో కూడా ఇక్కడ పార్క్ కూడా ఉంది చూడండి ఏ విధంగా ఉంది. మనకి మహబూబ్ నగర్ స్టేషన్ లో బయటికి వచ్చినాడు ఇక్కడ పార్క్ లో కూడా కూర్చోవచ్చు కొద్దిసేపులో. ఎంత గ్లీనరీగా మనకి ఏర్పాటు చేశారో కూడా అది కూడా మనం చూస్తున్నాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.